ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు రూపొందించిన వికసిత్ భారత్ సంకల్పయాత్రను గుంటూరులో రాష్ట గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ అభివృద్ది పనులకు డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను వచ్చే సంవత్సరం మే 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పర్యావరణ హిత సేవలు అందిస్తున్నందుకు విజయవాడ రైల్వే స్టేషన్కు దేశంలోనే అత్యుత్తమ ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: భారతదేశం ఎల్లప్పుడూ మహిళా శక్తిని ఆరాధించే దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్లోని మధురలో సంత్ మీరాబాయి 525వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ ధార్మిక క్షేత్రాల పునరభివృద్ది కోసం తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించారు. ఇలా ఉండగా మధురను సందర్శించిన భారత తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్దికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు రూపొందించిన వికసిత భారత్ సంకల్పయాత్రను గుంటూరులో ఆయన ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు వంటి పథకాల లబ్దిదారులు తమ అనుభవాలను గవర్నర్కు వివరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో సాగుతోందని, అందరూ యాత్ర పట్ల అవగాహన పెంచుకుని ప్రభుత్వ పథకాల అమల్లో భాగస్వాములు కావాలని సూచించారు. అర్హులకు పథకాలు అందేలా చూడడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని గవర్నర్ వివరించారు. గోవాలో జరుగుతున్న 54వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈరోజు గోవా ప్రాంతం నేపథ్యంగా రూపొందించిన ప్రత్యేక చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా దినేష్ పి. భోన్స్లే దర్శకత్వం వహించిన కొంకిణి చిత్రం గాథన్ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇఫీలో ఈరోజు రిస్టోర్డ్ క్లాసిక్స్ విభాగంలో 7 భారతీయ చలనచిత్రాలను ప్రదర్శించనున్నారు. వీటిలో గైడ్, 20 సాల్ బాద్ వంటి హిందీ చిత్రాలతో పాటు కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన తెలుగు చలనచిత్రం పాతాళ భైరవిని కూడా ప్రదర్శిస్తారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ అభివృద్ది పనులకు డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గ గుడిని 225 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ది చేస్తున్నామని అన్నారు. డిసెంబర్ 8వ తేదీన 125 కోట్ల రూపాయలతో శ్రీశైలం క్షేత్రంలో చేపట్టే అభివృద్ది పనులకు శంకుస్థాపనలు జరుగుతాయని తెలిపారు. 60 కోట్ల రూపాయలతో సింహాచలం, 80 కోట్ల రూపాయలతో అన్నవరం, 70 కోట్ల రూపాయలతో ద్వారకా, తిరుమల క్షేత్రాల్లో అభివృద్ది పనులు చేపట్టామని మంత్రి వివరించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను వచ్చే సంవత్సరం మే 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. 2024 ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపింది. మే 6 నాటికి పరీక్ష ఫీజు చెల్లించాలని, మే 17 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది. జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి, ఏప్రిల్లో జరుగుతుంది. ఇందులో అర్హత పొందిన వారిలో 2 లక్షల మంది వరకు అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుపతి, తిరుమల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై తిరుపతి జిల్లా ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తిరుపతి నుంచి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, ఎస్పీ పి. పరమేశ్వర్ రెడ్డిలతో పాటు సంయుక్త కలెక్టర్ డికే బాలాజీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 26, 27వ తేదీల్లో 2 రోజుల పాటు ప్రధానమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. పోలీసులు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
పర్యావరణ హిత సేవలు అందిస్తున్నందుకు విజయవాడ రైల్వే స్టేషన్కు దేశంలోనే అత్యుత్తమ ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ లభించిందని రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ వెల్లడించారు. చెన్నైలో నిన్న నిర్వహించిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ కార్యక్రమంలో అవార్డును రైల్వే అధికారులు అందుకున్నారు. నీరు, విద్యుత్ ఆదా, వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణతో సహా పర్యావరణ సహిత అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ఐజీబీసీ అందజేసింది. రైల్వే స్టేషన్లో రోజువారీ వ్యర్థాల నిర్వహణ, తడి, పొడి చెత్తను వేరుచేసి పంపించడం, మురుగునీటిని శుద్ది చేయటం వంటి అంశాల్లో విజయవాడ రైల్వే డివిజన్ ఈ ప్రతిష్టాత్మక ప్లాటినం రేటింగ్ సాధించిందని, దీని వెనుక సిబ్బంది అందరి కృషి ఉందని డీఆర్ఎం పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్పై విచారణను హైకోర్టు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు నాయుడు హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ కూడా ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. వైఎస్సార్ జిల్లాలో ఈ రోజు నుంచి జనవరి 25వ తేదీ వరకు వికసిత భారత్ సంకల్పయాత్ర నిర్వహించనున్నారని ప్రత్యేక పర్యవేక్షణాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. అన్నమయ్య జిల్లాలో వికసిత భారత్ సంకల్పయాత్ర నిర్వహించనున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ గిరీష తెలిపారు. రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో యాత్ర నిర్వహణపై మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో సమావేశం నిర్వహించారు. ప్రచారం నిమిత్తం జిల్లాకు 4 వ్యాన్లు రానున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర వలన తమకు ఎంతో లబ్ధి చేకూరుతోందని తిరుపతి రూరల్లోని ఓటేరు నక్కల కాలనీలో నివాసముంటున్న గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా భోజనం, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యాన్ని అందుకుంటున్నామని వారు ఆకాశవాణికి తెలియజేస్తూ, ఆయుష్మాన్ భారత్ కింద మాకు మెడికల్ చెకప్లన్నీ జరుగుతున్నవి. మాకు బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, కడుపు నొప్పులు, హెడ్ఏక్స్ కానీ ఏమైనా కూడా మాకు ఫ్రీగా చెకప్లు జరుగుతున్నాయి. ఇక్కడ మందులు కానీ అన్ని మాకు ఫ్రీగా లభిస్తున్నాయి. మోడీ సార్కి ధన్యవాదాలు. మాకు ఇక్కడ ఫ్రీగా రేషన్ షాప్ లో బియ్యం వేస్తున్నారు. ఆ బియ్యం వల్ల మేము ఇంట్లో బాగా తింటున్నాం. దానివల్ల మాకు బయట తీసుకోవాలంటే అది 50 రూపాయలు 60 రూపాయలు కిలో పడతాయి. ఇక్కడ మాకు ఫ్రీగానే దొరుకుతుంది. మాకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మోడీ గారు ఇస్తున్న ఫ్రీ రైస్ మాకు వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి. జనార్దన్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు చింతపల్లి మండలంలో లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిన్న ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన వైద్యాధికారులను ఆదేశించారు. కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కైసిక ద్వాదశి ఆస్థానం నిర్వహించారు. స్నపన బేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టణాల్లో మెరుగైన పారిశుధ్యం లక్ష్యంగా స్వచ్ఛ భారత్ సార్వజనిక్ శౌచాలయ కార్యక్రమాన్ని చేపట్టామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. 5 వారాల పాటు అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పరిధిలో క్లీన్ టాయిలెట్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు రూపొందించిన వికసిత్ భారత్ సంకల్పయాత్రను గుంటూరులో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ అభివృద్ది పనులకు డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను వచ్చే సంవత్సరం మే 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పర్యావరణ హిత సేవలు అందిస్తున్నందుకు విజయవాడ రైల్వే స్టేషన్కు దేశంలోనే అత్యుత్తమ ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.